ప్రజ్ఞ 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 ఇది అక్కయ్య గారు. ప్రజ్ఞ ఎక్కడుంది? అక్కయ్య గారు చాలా సంతోషం, మీకు స్పృహ వచ్చింది. ప్రజ్ఞ ఎక్కడుంది? ప్రజ్ఞ ప్రజ్ఞ దానికి నువ్వు ఈ విషయం అభికి చెప్పావా? వాళ్ళ నాన్నమ్మకి ఆ రౌడీలు మన ఎదురుగానే కిడ్నాప్ చేసి ప్రజ్ఞను తీసుకెళ్లారని చెప్పావా లేదా? అక్కయ్య గారు చాలా సార్లు ఫోన్ చేశాను, చాలా సార్లు మాట్లాడడానికి ప్రయత్నించాను, మాట్లాడలేకపోయాను. అరే నువ్వు తిన్నగా ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? అక్కడికి వెళ్ళి చెప్పండాల్సింది కదా అభికి. అక్కయ్య గారు, ప్రజ్ఞని రౌడీలు కిడ్నాప్ చేశారని. అక్కయ్య గారు నువ్వు ముందు చెప్పు, నువ్వు అభికి ఎందుకు చెప్పలేదు? అక్కయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు అసలు? మీ తలకి దెబ్బ తగిలింది, మీరు స్పృహ తప్పి పడిపోయారు, తల నుంచి రక్తం కారుతోంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎలా వెళ్తాను చెప్పండి? వదిలి వెళ్తే చచ్చిపోతానా? అక్కయ్య గారు మీరు నా మాట వినండి. వెళ్ళి చెప్పండాల్సింది అక్కయ్య కదా. గారు, నేను మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకురావడం చాలా అవసరం అనుకున్నాను. ఏమి ముఖ్యం కాదు హాస్పిటల్ తీసుకురావడం, మనకి ప్రజ్ఞ ప్రాణాలే ముఖ్యం కదా. నువ్వు ఎలా వదిలేసావు? సిస్టర్ ఒక్కసారి డాక్టర్ని పిలవండి. ఫోన్ చేయలేదా నువ్వు? లేదు, నేను చాలా సార్లు ఫోన్ చేశాను, అభితో మాట్లాడలేకపోయానండి. ఎవరితో ఒకరితో మాట్లాడి ఉంటావు కదా ఇంట్లో. ఇంట్లో చెప్పాల్సిందే. అక్కయ్య గారు, అభి ఫోన్ ఆలియా తీసింది, తనకు నేనంతా చెప్పాను. ఏంటి ఆలియా చెప్పావా? నోర్మై, నీకు తెలీదా? ఆలియా ఇంకా తను మన ప్రజ్ఞని చంపాలని చూస్తున్నారు. వాళ్ళు దాన్ని చంపాలని చూస్తున్నారు. వాళ్ళు ప్రజ్ఞని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు. నువ్వు పోయి ఆలియాకే చెప్పావా? అయ్యో అయినా ఏం పర్లేదు, నేను ఇప్పుడే వెళ్ళి అభిని కలుస్తాను. అలా ఎలా అతను పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చాలా వీక్ గా ఉన్నారు, మీకు చాలా రక్తం పోయింది. నేనేమి తెచ్చిపోను డాక్టర్. అవతల నా కూతురు ప్రమాదంలో ఉంది. ఇక ఇక్కడ నేను ఎలా పడుకోగలను? నేను ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళాలి. నన్ను ప్రయత్నించండి. మీ తలకి బలమైన దెబ్బ తగిలింది. మేము మీకు కొన్ని టెస్టులు కూడా చేశాం. ఇప్పుడు ఆ టెస్ట్ల రిపోర్ట్లు వచ్చేంత వరకు ప్లీజ్ మీరు ఇక్కడే రెస్ట్ తీసుకుని ఆ తర్వాత వెళ్ళిపోండి. డాక్టర్ మీకు తెలుసు కదా ఒక తల్లి మనసు ఎలా ఉంటుందో. తల్లిని డాక్టర్ గారు, నేను తల్లిని. నేను నా బిడ్డకి జన్మనిచ్చాను. ఇప్పుడు నా బిడ్డ నా కళ్ళెదురుగానే కిడ్నాప్ అయింది. అది ఎవరికి తెలీదు. నేను ఇక్కడ పడున్నాను. నా కూతురికి ఏమైనా జరిగితే మాట వినండి. దయచేసి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళనివ్వండి. చాలు, ఇప్పుడు ఇంకా భరించడం నా వల్ల కాదు. నా మనసు చెప్తుంది వెళితే ఈ మండపం నుంచి వెళ్ళిపో, లేదా పెళ్లి ఆపేయమని. కానీ నేను అదేది చేయలేను. ఈ పెళ్లి నా డెసిషన్. పెళ్లి చేసుకుంటే ప్రజ్ఞ పట్ల అన్యాయం చేసినట్లవుతుంది. పెళ్లి చేసుకోకపోతే తన్ను పట్ల అన్యాయం జరుగుతుంది. అబ్బా, ఈ ముసుగు లోపల చాలా ఉక్కుపోతగా ఉంది. ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. ఎప్పుడైపోతుందో ఏంటో ఈ పెళ్లి. ఈ పూజారొకడు మంత్రాలు మరీ ఇంత స్లోగా చదువుతున్నాడు. కొంపదీసి ఇప్పుడు బోర్ కొట్టి నిద్రపోతానేమో నేను. ఏం చెయ్యాలి? ఆలియాకి చెప్పినా, పూజారికి చెప్పి ఫాస్ట్ గా పెళ్లి జరిపించమని. ముఖం బయటకు కూడా పెట్టుకోలేను. ప్రవీణ్ ఇంకా నానమ్మ అందరూ చూసేస్తారు నన్ను. నో, అలాంటి తప్ప అస్సలు చేయకూడదు. జస్ట్ ఒక్కసారి పెళ్ళైపోయిందంటే చాలు, అప్పుడు చూస్తాను ఆ ప్రజ్ఞది ఇంకా తన గ్యాంగ్ది మాడిపోయిన ముఖాల్ని. చెవండి, ఎప్పుడైతే ఆలియా నాకు జరిగింది చెప్పిందో అప్పటి నుంచి నేను కేవలం ఇదే ఆలోచిస్తున్నానండి. ఒకవేళ నిఖిల్ గాని ప్రజ్ఞని చూసుండకపోతే అప్పుడు ఆ ప్రజ్ఞ ఇక్కడ మండపంలో కూర్చుని ఉండేది. ఇంకా మన అమ్మాయి అక్కడ పైన బాత్రూంలో ఉండేది. ఇక్కడ ప్రజ్ఞకి పెళ్లైపోయి ఉండేది కూడా. కానీ మనకెవరికి ఏమీ తెలిసుండేది కాదండి. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడంతా మంచి జరుగుతోందిగా. మరి నువ్వు చెడుగా ఎందుకు ఆలోచిస్తున్నావు? అరే, మన అమ్మాయి మండపంలో కూర్చొని ఉంది. అమ్మాయి పెళ్లి చూసి ఎంజాయ్ చేయి. వాళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ యు నో వాట్, ద బెస్ట్ పార్టీస్, వాళ్ళందరూ వాళ్ళ ఓటమిని ఎంజాయ్ చేస్తున్నారు. తన్నుని ప్రజ్ఞ అనుకుని మరీ సంతోషపడుతున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు. అదిగో నానమ్మని చూడండి ఎలా మిటికలు విరుస్తూ నవ్వుతూ ఆశీర్వదిస్తుందంటే ఇక్కడేదో అభి ప్రజ్ఞల పెళ్లి కాదు, సీతారాముల పెళ్లైనట్టుగా. ఆ ప్రవీణ్ని చూడండి ముఖం ఎలా వెలిగిపోతోందో. వాడు అనుకుంటూ ఉంటాడు ప్రజ్ఞని మండపాని కాదు, సీతని లంక నుంచి రాముడి దగ్గరికి తీసుకొచ్చానని. ఓ అక్క, ఆ తన్ను వాళ్ళ అమ్మని చూడు ఎలా పల్లెకిరిస్తూ నవ్వుతుందో. తర్వాత అసలు విషయం వీళ్ళకి తెలిస్తే అప్పుడు తన పళ్ళు ఊడిపోయి తన చేతిలోనే పడతాయి. అయ్యో రామా, తను అనుకుంటుంది వాళ్లే గెలిచారని.
అందుకే అంతగా నవ్వుతుంది. తను నవ్వడం చూస్తుంటే నాకు ఆమె మీద జాలి కలుగుతోంది. వాళ్ళ ఓటమికి నవ్వుతుందని. నానమ్మ, నేనైతే తను గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు తనకి స్పృహ వచ్చిందనుకో, అప్పుడు ఇక్కడికి వచ్చి తను మలమలా ఏడుస్తుంది, లేకపోతే షాక్ తగిలి పిచ్చిదైపోతుంది. తన్ను గురించి అయితే ఖచ్చితంగా తెలియదు, కానీ అక్కడ నిలబడుందే ఆలియా, అది ఖచ్చితంగా స్పృహ తప్పి పడిపోతుంది. దానికోసం మన అంబులెన్స్ ను పిలుతాంలే. అరే బుద్ధి లేదు మీకు. సైలెంట్ గా ఉండండి, ఎక్కువగా నవ్వద్దు, ఎందుకంటే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. నానమ్మ, డౌట్ వస్తే రానివ్వండి. ఎన్నో కష్టాల తర్వాత ఈ సంతోషాల గడి వచ్చింది. ఇప్పుడు ఎంజాయ్ చేయనివ్వండి మమ్మల్ని. అరే కంట్రోల్ కంట్రోల్. కంట్రోల్ లేదు, గింట్రోల్ లేదు. ఓయ్ ప్రవీణ్, నీ ఆనందాన్ని కొంత దాచిపెట్టుకో. ఇప్పుడు వీళ్ళకి తెలిసిపోతుందిగా అభి పెళ్లి తన్నుతో కాకుండా ప్రజ్ఞతో జరిగిందని. వాళ్ళ చేతిలో చిలకలు ఎగిరిపోతాయి. నీ ఇల్లు వచ్చేసింది. వదలండి, వదలండి. పడుకుంటా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ రెండు కళ్ళు ఈ అమ్మాయి మీదే ఉండాలి. ఒక్క క్షణం కూడా ఈ అమ్మాయిని ఒంటరిగా వదలొద్దు. ఎందుకంటే మీరందరూ ఎంత తెలివైన వాళ్ళు. దానికి 100 రెట్లు ఎక్కువైన తెలివైన పిల్లిది. ఈ పిల్ల తన తెలివితేటలను ఉపయోగించి ఒకసారి మా అన్న చేతి నుంచి కూడా తప్పించుకుంది కదా ప్రజ్ఞ మేడం, గుర్తున్నాడా? మా అన్నయ్య ఓడి ప్రతీకారం. అదిగో చూడండి, అదిగో చూడండి రా, చూడండి. ప్రతీకారం అనే మాట వినగానే ఎలా గుంజుకుంటుందో. ఎలాగంటే ఇప్పుడు రెక్కలు విప్పుకొని రివ్వు రివ్వుమని ఇక్కడి నుంచి ఎగిరిపోదామని. చాలు, ఇప్పుడు ఏమీ లాభం లేదు ప్రజ్ఞ మేడం. ఎందుకంటే ఇప్పుడు మీ భర్త పెళ్లి మొదలైపోయింది. ఇంకొంతసేపు అయిన తర్వాత ఆ పెళ్లి పూర్తయిపోతుంది కూడా. ఇక దాంతో పాటే ముగిసిపోతాయి నువ్వు చేసే కుట్రలన్నీ కూడా. ఏదైతే నువ్వు ఈ పెళ్లి ఆపటానికి చేస్తున్నావో నాకు మొత్తం అంతా తెలుసు. ఈ పెళ్లి బట్టలు వేసుకొని నువ్వు పీటల మీద కూర్చోవడానికి వెళ్తున్నావు కదా. నేను ఈ రోజు నీ కోరిక తీరుస్తాను, కానీ పెళ్లి మండపంలో కాదు, ఇక్కడ గుర్రాల్ని కట్టేసే చోట. ఇక ఇప్పుడు మిగిలింది నీ మొగుడు సంగతి. కొద్దిసేపటి తర్వాత అతను వేరే అమ్మాయికి సొంతం అయిపోతాడు. సిగ్గనిపించడం లేదా నీకు? ఒక భార్య ఎదుట ఆమె భర్త పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. ఆయన దగ్గరుండటం, ఆయనకి తోడుగా ఉండటం నా హక్కు. కానీ ఈ రోజు నీ కారణంగా ఆ హక్కు వేరే వాళ్ళకి దక్కుతుంది. కానీ అది నీకు అర్థం కాదు. ఎప్పుడైతే నీ చెల్లెలకి ఇలా జరుగుతుందో అప్పుడు అర్థం అవుతుంది. సొన్నాసులారా, మీరు దీన్ని పట్టుకోలేరా? దీంతో నా రెండో చెంప కూడా పగలగొట్టిస్తారా ఏంటి? దీన్ని తీసుకెళ్ళండి. తీసుకెళ్లి దీని కాళ్ళు చేతులు ఎంత గట్టిగా కట్టేస్తారంటే దీని కాళ్ళు చేతుల నుంచి రక్తం రావాలి. అర్థమైందా? అలాగే వెళ్ళండి. ఈ కంగారు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అంతా బానే ఉంటుందా? కొంపతీసి ప్రజ్ఞ వాళ్ళ అమ్మగానే అడ్డ దగ్గరికి వెళ్ళలేదు కదా. నోను, ఆవిడెలా తెలుసుకుంటుంది ప్రజ్ఞ ఎక్కడుందో? అక్కడ నెట్వర్క్ ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. మళ్ళీ ట్రై చేస్తాను. గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగానే కట్టానన్నా. వెరీ గుడ్. మీరు తప్పు చేస్తున్నారు. మేమందరం నీకు మంచోళ్ళలాగా కనిపిస్తున్నావా? రౌడీ గాళ్ళం, రౌడీ పనులే. మీ అందరికీ నేను ఆఖరిసారి చెప్తున్నాను, మీరు నన్ను ఇక్కడ ఇలా కట్టేశారు అని మా ఆయనకి తెలిసిందంటే మీలో ఎవరిని వదిలిపెట్టరు. ఆయన మీ అందరినీ చంపేస్తారు. అరే, ఇదంతా నీ మొగుడికి తెలిసినప్పుడు చూద్దాంలే. నువ్వు ఈ ఏడుపులు శాపనార్థాలు మానాయి, ఈ వార్నింగ్లు ఇవ్వడం కూడా మానాయి. ఇలాంటివేమీ మా మీద అసలు పనిచేయవు. ఇక మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండిరా. ఈ పిల్లని బాగా టైట్ గా కట్టేసి ఉంచండి. ఇక మీ దృష్టంతా ఈమె మీదే ఉండాలి. చాలా షార్ప్ ఈ అమ్మాయి. మీరు నన్ను అడగకుండా ఇంకొక చుక్క కూడా మంచినీళ్ళు ఇయ్యొద్దు. మీ వాకీ టాకీలు రెడీగా ఉన్నాయి కదా? అరే దద్దమ్మలారా, చేతిలో పట్టుకోండిరా. వీటిని ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసా లేదా? వీటిని ఎలా యూజ్ చేయాలి తెలీదన్నా, కొంచెం చెప్పు. అయితే జాగ్రత్తగానండి. ఇలా చూడండి. మొట్టమొదటిగా చిన్న బటన్ ఇలా తిప్పాలి. ఇలా తిప్పామా? ఇక ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్న బటన్ ని ప్రెస్ చేయాలా.
అప్పుడు మీరు ఏది మాట్లాడినా కూడా నాకు వినిపిస్తుంది. ఎప్పుడైతే మీరు దీన్ని వదిలేస్తారో అప్పుడు నేను ఏది మాట్లాడినా అది మీకు వినిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా? అరే, నా వాకీ టాకీలో నుంచి నా ఫోన్ రింగ్ వినిపిస్తుంది ఏంట్రా? అరే అన్న, ఇది నీ వాకీ టాకీ కాదు, ఇది నీ మొబైల్ రింగు. ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా? ఇదిగో నిఖిల్ సార్ ఫోన్ కూడా వచ్చింది. చెప్పండి సార్. రే ఇడియట్, ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. ఎక్కడ తెచ్చారు? అయ్యో సార్, ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ చాలా ప్రాబ్లం గా ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ 4 దిక్కుల దట్టమైన అడవే సార్. ఏంటి, నా అడ్డా గురించి నా దగ్గరే చెప్తున్నావా? ముందు చెప్పు, ప్రజ్ఞ ఏం చేస్తుంది? పిచ్చి వేషాలు వేయట్లేదుగా? అయ్యో సార్, తను చాలా ప్రయత్నం చేసింది, కానీ నా ముందు ఆ ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోతాయి. అది మీకు తెలుసుగా. అంటే పారిపోవడానికి ప్రయత్నించిందా? ఫుల్లుగా సార్, ఫుల్లుగా. అయ్యో సార్, తను నా మనిషి చెయ్యి కూడా కొరికింది సార్. ఆకలి మీద ఉన్న పులి కదా, కొరుకుతుంది. ఇప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చింది సార్. నేను తనతో ఏమన్నానంటే నీ భర్త పెళ్లైపోయింది అని. అంతే సార్, వెంటనే నన్ను లాగిపెట్టి కొట్టింది. తన భర్త పేరు చెప్పి నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. వెరీ గుడ్. అంటే తను ఇంకా ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు రాజా గుండెల్లో రాణి నిండుంది కాబట్టి ఎగిరెగిరి పడుతుంది. కానీ నువ్వేం జాలి చూపించద్దు, తనని ఇంకా ఏడిపించు. ఎందుకంటే నన్ను కూడా చాలా ఏడిపించింది. అసలు ఈరోజు నా ఫైనాన్షియల్ పొజిషన్ ఇలా ఉందంటే దానికి కారణం ఆ ప్రజ్ఞే. సో అసలు ఏమీ జాలి చూపించద్దు, ఓకే? ఒక్క నిమిషం, నా మైండ్లోకి ఒక సూపర్ ఐడియా వచ్చింది. తనతో రక్తపు కన్నీళ్లు కార్పించడానికి. ఏం ఐడియా సార్ అది? ఇప్పుడు తన భర్తది పెళ్లి జరుగుతుందనే వార్త వింటేనే అంతగా వెలవెల్లాడుతుంది. ఇక పెళ్లి మంత్రాలు లైవ్ లో వింటే పాపం హార్ట్అటాక్ వచ్చేస్తుందేమో తనకి. సూపర్ చెప్పారు సార్, సూపర్ గా. వెకిలిగా నవ్వుతూనే ఉంటావా, లేక ఏం చెప్పానో అర్థం చేసుకుంటావా? అయ్యో సార్, నాకు అంత అర్థమైంది. మీరు ఫోన్ తీసుకుని పెళ్లి మండపంలోకి వెళ్ళండి. ఇక నేను ఈ ఫోన్ తీసుకుని తిన్నగా ప్రజ్ఞ దగ్గరికి వెళ్తాను. ఇక అక్కడి నుంచి మీరు లైవ్ టెలికాస్ట్ చేస్తారు. చాలా కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. ఇక తొందరగా వెళ్ళి ప్రజ్ఞని నాతో మాట్లాడించు. ఇదిగో వినో, నీ భర్తది లైవ్ మ్యారేజ్. పెళ్లి తంతు, సప్తపది, మంత్రాలు అన్ని స్వయంగా వినో. బాగా ఎగిరి పడుతున్నావుగా నువ్వు. ఇప్పుడు ఎగురు, లేదంటే ఆనందంతో డాన్స్ చేయి, పిచ్చిదానిలా డాన్స్ చేయి, పాట పాడు. ఈ రోజు నా మొగుడికి పెళ్ళంట, ఈ రోజు నా మొగుడికి పెళ్ళంట. బాబు, మీ కుడి చేతిని ముందుకు చాపండి. ఈ పుష్పాలు తీసుకుని ఈశ్వరుని అర్చించండి. ఈమె మొహం చూడండి ఎలా ఉందో, ఏడుపు. నేను చెప్తున్నాను నువ్వు బాగా ఏడు, బాగా ఏడు. నన్ను చెంపదెబ్బ కొట్టావుగా, ఇప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి.
ప్రజ్ఞ పరిస్థితి చాలా దారుణంగా ఉండుంటుంది. నేను తనకి పెళ్లి మంత్రాలు వినిపించినట్టుగానే అక్కడ ఎవరైనా నాకు కూడా తన ముఖం చూపిస్తే బాగుండు. భలే మజాగా ఉంటుంది. ఇదేంటి ఫోన్ ఇలా విచిత్రమైన యాంగిల్లో పట్టుకున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? యాక్చువల్లీ నాకు ఒక ఫోన్ వచ్చింది. అందరికంటే నీకు తను చాలా పెద్ద ఫ్యాను. తనకు తెలిసిందంట నేను నీ పెళ్లికి వస్తున్నట్టు. సో తను అనుకుందంట, అతను అనుకున్నాడంట కాల్ చేద్దామని. అంతే, నాకు రిక్వెస్ట్ చేశాడు నీ పెళ్లి వేడుకొని. ఇంకా నాకు అందరికంటే పెద్ద ఫ్యాన్ ప్రజ్ఞ. మరి ఫోన్ చేసింది ఎవరు? ఇటీవల నేను మాట్లాడతాను. వద్దు, ఏదో జస్ట్ ఫ్రెండ్ అంతే. నువ్వు పెళ్లి చేసుకో, ఈ మాటలవి మనం తర్వాత మాట్లాడదాం. అరే, ఇంత విచిత్రమైన కోరిక కోరాడంటే ఎవరో స్పెషల్ ఫ్యాన్ అయి ఉంటాడు. నువ్వే మాట్లాడతావు. నా ఫ్యాన్ అయినప్పుడు నేనే మాట్లాడతాను. ఇవ్వు. ఇస్తావా లేక నేనే రావాలా? ఈ నిఖిలేం చేస్తున్నాడో? కొంపదీసి అటువైపు ఉంది. ప్రజ్ఞ కాదు కదా? ఓ మై గాడ్, ఇప్పుడు ఏమవుతుంది? ఐ న్యూ ఇట్. నీకు లేదో ఒక ప్రాబ్లం తెస్తాడు. అసలు లైన్లో ఎవరున్నారో ఏంటో. హలో, హలో, నేను అభిని. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరేంటి? హలో, ఎవరు మాట్లాడేది? నువ్వు వెళ్ళి వినాలనుకుంటున్నావంటగా, అందుకే నేను అనుకున్నాను నీతో మాట్లాడి నా వాయిస్ వినిపిద్దామని. హలో, హలో.